ఈ ఏడాదికి గాను హురున్ విడుదల చేసిన ప్రపంచ కుబేర్ల జాబితాలో భారత్ నుంచి 284 మందికి చోటు లభించింది. గత ఏడాది లిస్టుతో పోలిస్తే 13 మంది పెరిగారు. వీరి మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 10% వృద్ధితో 98 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మన దేశ జీడీపీలో 3వ వంతుకు సమానం. సౌదీ అరేబియా జీడీపీ కంటే ఇది అధికం. ఈ జనవరి 15 నాటికి ఆస్తుల విలువ ఆధారంగా బిలియనీర్లకు ర్యాంకింగ్లు కేటాయించినట్లు హురున్ తెలియజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి భారత కుబేరులో అగ్రస్థానంలో నిలిచారు. ఆసియా ఖండంలోనూ ఆయనే నెంబర్ 1. అంబానీ ఆస్తి $10,000 కోట్ల ఉంది. మన కరెన్సీలో 8.6 లక్షల కోట్లుగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 8.4 లక్షల కోట్ల ఆస్తితో 2వ స్థానంలో ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద దాదాపు 1,00,000 కోట్ల మేర పెరిగింది. భారత బిలియనీర్లలో విలువ పరంగా అత్యధిక సంపద వృద్ధి ఇదే. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఆయనకు 18వ స్థానం లభించింది. హురున్ కుబేర్ల జాబితాలో తెలుగువారిని చూసుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళీ దివి 260 స్థానంలో ఉండగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత పిచ్చిరెడ్డి 600 స్థానంలో ఉన్నారు. మేఘా ఇంక్ కంపెనీకి చెందిన పివి కృష్ణారెడ్డి 625వ స్థానంలో ఉండగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి 1122వ స్థానంలో ఉన్నారు. అరబింద్ ఫార్మా కంపెనీకి చెందిన పివి రామ్ ప్రసాద్ రెడ్డి 1122వ స్థానంలో ఉన్నారు. ఇలా పలువురు తెలుగువారి జాబితాను హురున్ ప్రకటించింది.